సాధారణంగా మన్మథుడు బాధిస్తాడు, మనసుల్ని బాధిస్తాడు తన బాణముల చేత. కానీ ఆ మన్మథుణ్ణి నేను బాధిస్తాను. ఎలా అంటావేమో, దర్పక వీరు బంటుగా కైగొని సర్వభోగముల కాంతు. ఆమె నా హృదయేశ్వరి అయితే సర్వభోగములు ఆమెయే నాకు. కాబట్టి ఒడంబడ పల్కి దీనికి నాకును పొందొనర్చి ఆమె అంగీకరించేటట్టుగా మధ్యవర్తిత్వం వహించి ఆమెతో మాట్లాడి ఆమెని నా హృదయేశ్వరిని చెయ్యి, కరుణం చరితార్థుని చెయ్యవేనను, నా జన్మకు ఒక సాఫల్యాన్ని దయతో చేకూరేటట్టుగా ప్రయత్నం చెయ్యవయ్యా కోటికాస్యుడా అని ప్రార్థన చేశాడు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఒక ప్రొవెర్బ్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అని. స్నేహితుడు అన్నవాడు అన్ని వేళలా మిత్రుడు అడిగాడు కదా అని చెప్పి ఏది పడితే దాన్ని అంగీకరించగలిగినటువంటి వాడు ఉద్ధరణ చెయ్యలేడు. అందుకే స్నేహితుడు వేరు, మిత్రుడు వేరు. మితము నుండి అమితములోనికి తీసుకెళ్ళగలగాలి. అటువంటి నీచమైన మాట చెప్పినా తాను ఒక రాజు కదా, ధర్మం తెలిసి ఉండాలి కదా. ఏమి నీ నీచమైన మనఃప్రవృత్తి, సాల్వకన్యని చేపట్టడానికి ఎడుతున్నావే, వెడుతూ వేరొక ఇల్లాల్ని, వేరొక స్త్రీని రథం మీద పెట్టుకుని ఎడతావా? ఇంతకన్నా హీనమైన ప్రవృత్తి ఉంటుందా? దానికి నేనే దొరికానా నీకు? నేను వెళ్ళి మాట్లాడినా ఆవిడితోటి? ఇంతకన్నా దారుణమైన విషయం ఉంటుందా? నీ బుద్ధి మరల్చుకో అని సుగ్రీవుడితో మాట్లాడుతున్నప్పుడు భయాన్ని పొందిన సుగ్రీవుడు, ఇలా కామాన్ని పొందినవాడు కాడు, భయాన్ని పొందిన సుగ్రీవుడితో హనుమ మాట్లాడినట్టు మాట్లాడాడు అనుకోండి, ఆయన ఉత్తముడైన స్నేహితుడు. కానీ సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, ఒక భ్రష్టుడైన వాడి చుట్టూ ఉండేవాళ్ళు భ్రష్టులే ఉంటారు తప్ప అసలు ఉత్తముడైన వాడు ఎలా చేరుతాడు? ఒకవేళ చేరాడు అనుకోండి, వాడు చెప్పిన మాటలు భ్రష్టుడికి ఎందుకు ఎక్కుతాయి? ఒక భ్రష్టుడు ఒక కార్యక్రమాన్ని చేశాడు అనుకోండి, వాడి చుట్టూ ఉండే భ్రష్టులు ఇది భ్రష్ట కార్యక్రమం రా అని చెప్పేవాళ్ళు ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఉంటారా? భ్రష్టుడు ఏ భ్రష్ట కార్యక్రమం చూపిస్తాడో వెనక ఉన్న భ్రష్టులు దాన్ని సమర్థించే చెప్తారు కదా. అంతకన్నా భిన్నంగా ఉంటుంది ఆ లోకంలో. ఒకవేళ అలా కానివాడు ఒకడు లేచి అది భ్రష్ట కార్యక్రమం అని చెప్పాడు అనుకోండి, వీడు వింటాడా? అటువంటి వాడిని ఉండనిస్తాడా? రావణాసురుడు చేస్తున్న పనులు తప్పు, నువ్వు ఇటువంటి భ్రష్ట పనులు చేయకూడదు అని విభీషణుడు లేచి చెప్పాడు. ఉండనిచ్చాడా రావణుడు? దగ్గర ఉండనిచ్చాడా? ఉండగలిగాడా విభీషణుడు? విడిచిపెట్టి ధర్మాత్ముడైన రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఏ పక్షి ఆ గూటికి చేరుతుంది. కోటికాస్యుడు సైంధవుడితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. సైంధవుడు ఏ పని చేస్తున్నాడో తెలిసి తిరుగుతున్నాడు. సాల్వకన్యని చేపట్టడానికి వెడుతున్నవాడు మధ్యలో ఆకి తమకంతో ఒక స్త్రీ వంక చూస్తున్నాడు అంటే, పక్కన వచ్చి నించుని ఆయన మాట్లాడే వరకు నిలబడ్డాడంటే వీడో భ్రష్టుడు అని చెప్పడానికి మీకు ఇంకొక ఉదాహరణ కావాలా? అందుకే జీవితంలో అసలు మనస్సు విరుగుడు పడాలి అంటే మంచి వ్యక్తి యొక్క స్నేహాన్ని దక్కించుకోవాలి. ఏది ఏమైపోనివ్వండి, అవమానమునకే గురి కానివ్వండి, దాని వలన ఇబ్బందే కలగనివ్వండి, మంచి వ్యక్తుల యొక్క స్నేహాన్ని మాత్రం జీవితంలో వదలకూడదు. ఎందుకో తెలుసా? ఎంత మురికి పట్టిన నీరైనా ఒక ఇండిపి గింజ అందులో పడిందనుకోండి, మట్టి విరిగిపోయి అడుక్కి వెళ్ళిపోతుంది. అది పరిశుద్ధతనిస్తుంది. కాబట్టి లోకంలో ఒక సత్సాంగత్యం, ఒక్క మంచి పురుషుడితో స్నేహం జీవితాన్ని మారుస్తుంది. కానీ సాధారణంగా ఏమిటంటే, ప్రయత్నపూర్వకంగానైనా ఒక మంచివాడి స్నేహం చేసే ప్రయత్నం చెయ్యరు. ఇదే భారతంలో ధృతరాష్ట్రుడు ఎంత దుర్మార్గుడు కానివ్వండి, కనీసంలో ఆయన చేసిన మంచి పని ఏమిటంటే ప్రతిరోజు విదురుడు చెప్పిన మంచి మాటలు వినేవాడు. విదురుణ్ణి విడిచి నేను ఉండలేనని ఒకప్పుడు విదురుడు అరణ్యానికి వెళ్ళిపోతే బ్రతిమాలి వెనక్కి పిలిపించుకున్నాడు. ఒక్క సత్పురుషుడితోనైనా సహవాసం మిగల్చుకున్నాడు. కాబట్టి కృష్ణ పరమాత్మంతటి వాడు విశ్వరూప ప్రదర్శనం చేసినప్పుడు దివ్యమైనటువంటి నేత్రములను ధృతరాష్ట్రుడికి ఇచ్చి కృష్ణుని యొక్క విశ్వరూప సందర్శనం చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించాడు. అందుకే జీవితంలో స్నేహమైనా సక్రమంగా ఉండాలి. మనసు మంచిది కాదు, పక్కన చేరిన స్నేహితుడు మంచివాడు కాడు. ఇప్పుడు అటువంటి వాడు ఏమైపోతాడు? అందుకే పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పవలసినది ఏది అంటే,
అందరితో కలిసి ఉండు, కానీ స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నీ మనసులోకి ప్రవేశించవలసిన స్నేహితులు ఎవరై ఉండాలి అంటే సంస్కార బలం కలిగినటువంటి వారై ఉండాలి. 2 వాక్కునందు ధైర్యం ఉండాలి. స్నేహితుడు చెడ్డ పని వైపు వెడుతున్నప్పుడు నిర్మోహమాటంగా నిర్భయంగా హెచ్చరిక చేసి కాపాడగలిగిన వాడై ఉండాలి. అంతేకాని మనకెందుకు లేని వంతపాడేటటువంటి వాడు పక్కనుంటే అటువంటి స్నేహితుని వలన యువతలవాడు అభ్యున్నతిని పొందడు. అందుకే ఇంత దుర్మార్గపు ఆలోచన కోటికాస్యుడికి చెప్తే వెంటనే అంగీకరించాడు. సైంధవుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడో ఆ దుర్మార్గాన్ని కప్పిపుచ్చి సైంధవుడి అభిప్రాయం వ్యక్తమయ్యేటట్టుగా, తానెందుకొచ్చాడో అభిప్రాయం వ్యక్తమయ్యేటట్టుగా ఆ మాట్లాడినటువంటి తీరు ఉన్నదే, నిజంగా అది భగవంతుని యొక్క స్తోత్రం చెయ్యడానికో ఒక కావ్య పురాణాల్ని పరిశీలించడానికో ఆ కళ అబ్బి ఉంటే వాడు ఎంత ఉన్నతికి వెళ్ళేవాడు. ఈ ప్రౌఢిమ అంతా దేనికి పనికొచ్చింది అంటే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి తన గొప్పతనాన్నంతటినీ మాత్రం చూపించాడు. మృగనేత్ర, దారుణ మృగ సమాకులమైన ఈ వనాంతరంబునయ ఏకతంబ ఇట్లు నీ యున్కికి ఎయ్యది మూలము, ఈ వనదేవతవో సురేశ్వరునితోడ నలిగి ధరిత్రికి నలుగుదించిన శచీ లలనవో, హరి ఉరస్థలి దొరంగి కేలి గ్రుమ్మరు పద్మగేహవో, భవదీయ జనకత్వమున సముజ్వలితుడైన పుణ్యుడు ఏ వంశము వాడు, పొలతి నీదు జీవితేశ్వరుడుగు సుఖజీవితాత్ముడెవ్వడు, అబల నీ నామమై ఇంపు మిగులు శబ్దమియ్యది నాకు నిజంబు చెప్పుమా. ఎంత గొప్పగా అడిగాడో చూడండి. మృగనేత్ర అంటే లేడి కందుల వంటి కందులున్నదానా? అసలు అదేం పిలిపి, ఎందుకది? అసలు అలా మాట్లాడవలసిన అవసరం ఏంటి? అమ్మా అని పలకరించలేవా? చెల్లి అని పలకరించలేవా? అక్క అనలేవా? మృగనేత్ర 4 అక్షరాలు, అక్క 2 అక్షరాలే, చెల్లి 2 అక్షరాలే, అమ్మ 2 అక్షరాలే. 4 అక్షరాలకు అంత ప్రయాసం ఎందుకు పడుతున్నావు? ఎందుకంత తాపత్రయం? అంటే ఒక లీకి భావన మనసులో ఉంది. ఏమిటా లీకి భావన అంటే అవతల వారి అందాన్ని పొగిడితే వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోయి వీడు ఏం చెప్పినా చేయడానికి దిగజారిపోతారనేటటువంటి ఒక దిగజారుడు సంస్కృతి. ఇటువంటి కోటికాస్యులు ఆనాడు కాదు ఏనాడు ఉంటారు సమాజంలో. హెచ్చరిక, ప్రమాదాలకి గురయ్యేటటువంటి వాళ్ళకి అసలు మాట్లాడడంలో సంబోధించడంలో పవిత్ర హృదయమున్న వాడికి ఇన్ని అక్షరముల అవసరము లేదు సుమా. కాబట్టి చాలా జాగ్రత్త నీతో మాట్లాడేవాడి పట్ల. మాట్లాడిన మాటలు మధురంగా ఉండడం కాదు, లోపల భావమును గ్రహించగలిగినటువంటి అధ్యవసాయాన్ని పెంచుకో. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి మృగనేత్ర, దారుణ మృగ సమాకులమైన ఈ వనాంతరమున ఏకతంబ ఎట్లు నీ యున్కికి ఎయ్యది మూలము. దారుణమైనటువంటి మృగములు తిరిగేటటువంటి అరణ్యం కదా, ఇటువంటి అరణ్యంలో ఒక్కతవే నిర్భయంగా ఇలా నిలబడి ఉన్నావే. ఆమె ఈయన వచ్చేటప్పటికి ఒక కడిమి చెట్టు యొక్క కొమ్మని వంచి పట్టుకుని అరణ్య సౌందర్యాన్నంతటినీ చూస్తోంది. అటువంటి స్థితిలో ద్రౌపదీదేవి నిలబడి ఉంది. ఒక్కతవే నిలబడి ఉన్నావే. ఈ వనదేవతవో, ఈ వనానికంతటికీ నువ్వు దేవతవా? దేవేంద్రుడి మీద అలిగి భూమి మీదకు వచ్చినటువంటి శచీదేవివా? లేకపోతే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం నుంచి ఏ కారణం చేతనైనా దిగి భూమి మీదకు వచ్చిన లక్ష్మీదేవివా? భవదీయ జనకత్వమున సముజ్వలితుడైన పుణ్యుడి వంశము వాడు. సాధారణంగా ఏమని అడగాలి? అమ్మా మీ నాన్నగారు ఎవరమ్మా అని అడగాలి. నిన్ను కన్నాడనేటటువంటి పేరు వలన అపారమైన కీర్తిని పొందినటువంటి ఆ తండ్రితనాన్ని పొందినవాడెవరు? అలాగే పొలతి, ఆ పిలుపులు చూడండి. మృగనేత్ర, పొలతి, అబల. ఎందుకండి ఇవన్నీ? అంటే దుష్ట స్వభావ ప్రకటనం. కాబట్టి పొలతి, నీదు జీవితేశ్వరుడుకు సుఖజీవితాత్ముడెవ్వడు? నీకు జీవితేశ్వరుడంటే భర్త అయిన కారణం చేత ఎప్పుడూ సుఖాల్లోనే ఉండగలిగినటువంటి అదృష్టవంతుడెవరు? ఏమిటా మాటలు? ఈడ్చి చెప్పు తీసి కొట్టద్దు. ఆవిడ సంస్కారవంతురాలు.
అంటే భాష మధురమైన లోపల ఎంత భయంకర భావనలను ఆవిష్కరిస్తున్నాడో చూడండి. అందుకే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఇవాళ ఎందుకు ఎక్కువగా ఇంగ్లీష్ విషయాలు గుర్తొస్తున్నాయి? విరిసేదంతా బంగారం కాదు. నీ నామమై ఇంపు మిగుల శబ్దమెయ్యది. అమ్మ మీ పేరేమిటి అంటారు. ఆయన అంటున్నాడు, నీ పేరు అయిన కారణం చేత ఉచ్చరించినప్పుడు ఏ శబ్దం బయటికి వస్తుందో ఆ శబ్దానికి ఆలవాలమైనటువంటి అక్షరముల యొక్క కూడికయ్యి ధన్యత పొందిన స్వరూపమై నీ పేరుగా ప్రకాశిస్తున్నది ఏది? నీ పేరేమిటి అని అడగడానికి ఇంత పొగడాలండి? అంటే ఆమె పేరుగా పిలవబడుతోంది కాబట్టి ఆ పేరు ఏదైతే ఆ పేరులోంచి వచ్చిన శబ్దము అంత గొప్పతనాన్ని పొందిందిట. ఎందువల్ల? ఆమె గుణములు వీడికేమన్నా తెలుసా? ఆవిడ అందంగా కనపడింది కాబట్టి. అంటే లోపలి ఉద్దేశ్యం ఏంటి? అబ్బా ఎంత పొగిడారో నన్ను, అంత బాగుంటానులా ఉంది అని రండి లోపలికి అంటారనే. అంటే ఎంత నీచ భావన వాడి మనసులో ఉంది, యువతల వారిని ఎంత తక్కువగా లెక్క కట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇది అసలు మాట చేత సంస్కారము వెల్లడి కావట్లా. కాబట్టి శబ్దమెయ్యేది నాకు నిజంబు చెప్పుమా, నాకు నిజం చెప్పు అంటే వాడి బ్రతుకంతా అబద్ధం. ఇలాంటి వాళ్ళ జీవితాలు ఎందుకని అంటే వాడు మనసులో ఉన్నది చెప్పడం, ఆవిడ చెప్పదేమో అని అనమాట. అందుకని నాకు నిజంబు చెప్పుమా, నాకు నిజం చెప్పు. కానీ అదండి, దాని వలన మన అన్నయ్య గారికి, తిక్కన గారికి, ఎర్రాప్రగడ గారికి జీవితాంతం రుణపడ్డాం. భారతం చెప్పుకుంటే రుణం తీరుతుంది, భారతం వింటే రుణం తీరుతుంది. ఎందుకని అంటే ఇలాంటి పద్యాలు, ఇలాంటి సందర్భాలు ఇంట్లో పిల్లల్ని కూర్చోపెట్టి చెప్పారనుకోండి, సమాజంలో కోటికాస్యులు ఉంటారు, సమాజంలో సైంధవులు ఉంటారు, సమాజంలో దుర్యోధనులు ఉంటారు, అక్షయ వస్త్రాలను ఇవ్వగలిగిన శ్రీకృష్ణ పరమాత్మలు ఉంటారు, ధర్మరాజులు ఉంటారు, అర్జునులు ఉంటారు, భీష్మాచార్యుడు ఉంటాడు, ద్రోణుడు ఉంటాడు. ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఎవరి దగ్గర క్షేమంగా నిలబడగలగాలి, ఎవరికి దూరంగా బ్రతకాలి, అలవాటు కావాలి అంటే, ప్రమాదము నుండి తప్పించుకోగలిగిన ప్రజ్ఞ రాణించాలి అంటే భారతాన్ని చెప్పాలి. అంతేకాని రామాయణ భారతాలు రిటైర్ అయిపోయిన తర్వాత విండానండి అంటే అప్పటికి జీవితంలో అన్ని ప్రమాదాలు ఎదుర్కొన్న తర్వాత ఎందుకు పనికొస్తుందని మీకు? ఇది ముందు వినలేదని ఆడవడానికి పనికొస్తుంది. కాబట్టి రామాయణ భారతములు ఏదో కాలమునకు చెందినవి కావు, ఎప్పటికీ ప్రత్యేకించి యువతరం వినవలసినవి. కాబట్టి ఈ మాట చెప్పి కోటికాస్యుడు తన గురించి చెప్పుకున్నాడు. కరిరాజగమన, ఆవిడ నడిచిందా? ఆవిడేమైనా నడిచిందా? అసలు వీడేమైనా చూశాడా? వీడు చూసేటప్పటికీ ఆవిడ కేవలంగా కడిమి చెట్టు యొక్క కొమ్మని వంచి పట్టుకుందంతే. ఆవిడ నిలబడి ఉంది. అంటే పొగడడానికి అంత అర్థం లేదు. కామాక్షి పరదేవతని ఒక మాట అంటాం. ఏమంటామంటే కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితారు వారు. నిజంగా కుంజరగమని అయితే, ఆవిడ కరిరాజ గమన అయితే కామాక్షి పరదేవత కనపడి నిలబడి మాట్లాడక్కర్లేదు, భూమికి అడ్డంగా పడి ఆవిడ పాదాలకి నమస్కారం కూడా చేయొచ్చు. కాబట్టి కేవలం ఆవిడ వశవర్తి అవుతుందని వాడి భావన. కాబట్టి కరిరాజగమన మా తెరగరయ తలచితేని వినవే. నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నావా? నేను వేరు, మేము వేరు. సాధారణంగా లోకంలో ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, ఏదైనా చేస్తే నేను, తన వలన సాధ్యం కాకపోతే మేము. మీరు చూడండి, అది నిజంగా తను చేసింది కాదు, ఎవరో కష్టపడి చేశారు ఆ పని. కానీ తను చెప్పవలసి వచ్చిందనుకోండి, ప్రభువు దగ్గరికి వెళ్ళి నా దగ్గర పని చేసిన వాళ్ళు కష్టపడి ఇది తయారు చేశారని చెప్పడం, నేనే చేశానండి, నేనే చెప్పి చేయించానండి మా వాళ్ళతో అంటాడు. అంటే తానే దానికి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినట్టు. మీరు ఇది కొంచెం ఉపకారం చేసి పెట్టాలి అని అడిగారనుకోండి, నేను చెయ్యలేనండి అండం. మన వల్ల అవదండి అంటాడు. మన వల్ల అవదండి ఏంటి? నిన్ను అడిగింది, నా వల్ల అవదండి అని చెప్పు. అంటే చెయ్యలేనప్పుడు మన వలన. ఇతరులు చేసినా తాను చేసినట్టు చెప్పుకోవాలనిపిస్తే నేను చేశానండి, మేము చేశానండి అంటాం. అంటే వాడు నిజానికి టీమ్ స్పిరిట్కి పనికిరాడు. 10 మంది కలిసి చెయ్యవలసిన పని ఎక్కడుంటుందో అటువంటి చోట వాడు ఇమడలేని మనస్తత్వం ఉన్నవాడు. సంస్కారమునందు దోషం ఉంది వాడికి. ఒక్కొక్క మాట వెనక ఎన్ని గుణములు ఆవిష్కరించిందండి భారతం. కాబట్టి మా తెరగరయ తలచితేని వినవే. మా గురించి వినాలనుకుంటున్నావా? ఒకసారి విను. అసలు
అసలు ఆవిడ అడిగిందా నిన్నేమన్నా? మీరెవరని అడిగిందా? అడగలేదు. అంటే ఆయన మనసులో ఏమిటంటే తను ఇలా పొగిడేటప్పటికి ఆవిడ మెత్తపడిపోయి మీరెవరని అడగాలనుకుంది. అడగడానికి సిగ్గడ్డొచ్చింది, అందుకని తనే చెప్పేస్తున్నాడు. ఇదంతా వాడి భావన. అంతేగాని నిజంగా పాపం ఆవిడ మనసులో ఇటువంటి దుర్భావాలు ఏం లేవు. ఆవిడ ద్రౌపదీదేవి మహాపతివ్రత ఆవిడ. కాబట్టి అధిక బలుడా, నేను చాలా బలవంతుడిని, ఏం చేస్తావు అంటే ఆ బలం మాట వినకపోతే నిన్ను ఎత్తుకెళ్ళడానికి ఉపయోగిస్తా. ఒక రకంగా హెచ్చరిక. అధిక బలుడా, నే సురధుడను రాజు పుత్రుడా, నేను సురధుడు అనబడేటటువంటి రాజు యొక్క కుమారుణ్ణి. అరిమథనుడా, శత్రువుల్ని చంపేస్తాను. కోటికాస్యుడన చనువాడ, నా పేరు కోటికాస్యుడు. తనని తాను పొగుడుకున్నవాడెవరో వాడు తనని తాను చంపుకున్నవాడు. ఇంత పొగట్ట పరిచయం లేని స్త్రీ దగ్గర అవసరం అండి అసలు. అమ్మా నన్ను కోటికాస్యుడు అంటారు. తల్లి మీరెవరు అంటే అయిపోలా? మీరెవరి కోడలు? మంగళసూత్రాలు కనపట్టాలా? మట్టెలు కనపట్టాలా? నల్లపూసలు కనపట్టాలా? ఆవిడ తేజస్సు తెలియట్లా? ఈ మాట చాలు, కానీ భావన ఎందు దోషం. నేను ఎందుకు మీతో 1కి 10 మార్లు ఆ పద్యం చెప్పినప్పుడు చెప్తున్నాను అంటే నా పవిత్రమైన ఉద్దేశ్యం ఒక్కటే. రామాయణ భారతములు కేవలము కాలక్షేపమునకు వినేవి కావు, మనిషి జీవితమును దిద్దడానికి ఆ పరమాద్భుతమైన ఉపకరణములు అని నిరూపణం చేయడానికి. కాబట్టి ఇప్పుడు అలా వేలు చూపించాడు. అది గదిగదిగో ఆ బంగారు రథం మీద కూర్చునున్నాడే. ఎందుకు ఆ మాట అంటే నువ్వు అడవిలో ఉన్నావు, పర్ణశాలలో ఉన్నావు, మా మిత్రుడు చూసావా ఇంతటి ఐశ్వర్యవంతులు, ఆమెని ప్రలోభ పెట్టగలనని ఉద్దేశ్యం. ఆ బంగారు రథం మీద కూర్చున్నాడే త్రిగర్త దేశాధిపతి, ఒక మహారాజు. కోరిక కళ్ళల్లోంచి వ్యక్తమవుతుండగా నీ వంక చూస్తున్నాడే ఆయన కళింగ దేశాధిపతి. ఏమిటి వాళ్ళ సంస్కార బలం? ఎందులో కూర్చుంటే ఏమిటి? కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్ట. కాబట్టి అదిగో అక్కడ ఉల్ల పద్మాకరము పొంత నుండి నిన్ను మెచ్చి కనుగొనుచున్న ఉన్మీలితాక్షుడు ఉత్పలాక్షి శ్వాకు వంశోద్భవుండు సువల భూపతి పుత్రుండు శుభవుడతడు. అదిగో ఆ పద్మ సరోవరం ఉందే, ఆ పద్మ సరోవరం దగ్గర నిలబడి నీవంకే మెచ్చి కనుగొనుచున్నా, నువ్వు ఎంతో అందంగా ఉన్నావని కన్ను తిప్పుకోలేకుండా నీ వంకే చూస్తున్నటువంటి పద్మముల వంటి కన్నులున్నవాడున్నాడే. అంటే పరోక్షంగా ఏమిటి చెప్పడం? నీ అందానికి తగిన అందగాడు ఆయన. ఇలా ఎందుకు కష్టాలు పడతావు? ఇలా నిన్ను కష్టపెట్టిన భర్తలు ఎవరో వాళ్ళు నీకు అసలు భర్తృస్థానానికి పనికిరాదు అంటే తీర్పు పరోక్షంగా చెప్తున్నాడు. అంటే భావన ఎందు ఎంత దుర్మార్గ బుద్ధి ఉంది. కాబట్టి ఉల్ల పద్మాకరము పొంత నుండి నిన్ను మెచ్చి కనుగొనుచున్న ఉన్మీలితాక్షుడు ఉత్పలాక్షి, ఆయనకి నీకు సమాన ధర్మం ఏమిటి? ఆయనకి పద్మాల వంటి నేత్రాలు, నీకు పద్మాల వంటి నేత్రాలు, ఒకరికొకరు తగి ఉండాలి కదా. ఇక్ష్వాకు వంశోద్భవుండు, ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. కర్మ రామచంద్రమూర్తి పుట్టిన వంశం అది. ఇక్ష్వాకు వంశోద్భవుండు సుబల భూపతి పుత్రుండు, సుబలుడనేటటువంటి మహారాజు యొక్క కుమారుడు. శుభవుడతడు, చాలా గొప్పవాడు, అంతటి మహానుభావుడు. అదిగో ఆయన నిన్నే చూస్తున్నాడు, చూశావా అన్నాడు. అర్థం చేసుకోలేనంత అమాయకురాలంది ద్రౌపదీదేవి. ఎందుకన్నాను ఈ మాట అంటే ఆవిడ జీవితంలో ఆవిడ అందం ఆవిడికి శాపం. లోకంలో ఒక్కటి ఆలోచించండి, చాలా అందమైన ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది, ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడు, అన్నదమ్ములు ఎంత సంతోషిస్తారు, బంధువులు ఎంత సంతోషిస్తారు. ఆమెకి తగిన వరుడికిచ్చి ఆమెని పెళ్లి చెయ్యాలని, ఆమె పిల్లపాపలతో సంతోషంగా ఉండాలని, ఆమె వృద్ధిలోకి రావాలని తల్లిదండ్రులకి సహజంగా అనాకారి అయినా కూతురి మీద ప్రేమ ఉంటుందే, అంత అందగత్య కూతురు పుడితే ఆ తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.